వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను అమెజాన్ నుంచి కొన్ని కార్డ్ సెట్స్ ఆర్డర్ చేశాను. సో రొటీన్గా 3 పీస్ సెట్స్ ఇవన్నీ వేసేసి చాలా రొటీన్ అయిపోయాయి కదా ఇవన్నీ. సో కార్డ్ సెట్స్ అయితే ట్రెండీగా ఉంటాయి, సో క్యాజువల్ వేర్కి ఇలాంటి వాటికి అన్నిటికీ బాగుంటాయని చెప్పేసి కార్డ్ సెట్స్ కొన్ని రివ్యూ చేద్దామని చెప్పేసి నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో అన్ని కార్డ్ సెట్స్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను క్లియర్గా, బట్ క్లాత్ అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఆర్డర్ చేసిన కార్డ్ సెట్స్ అన్ని బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. అంటే అందరికీ యూస్ఫుల్ అయ్యేలా ఉంటుందని చెప్పేసి నేనైతే బడ్జెట్లో కొని రివ్యూ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ కార్డ్ సెట్ వచ్చేసి ఇదే అనమాట. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను వేసుకున్న వీడియో మీకు ఇలా సైడ్లో డిస్ప్లే చేస్తూ ఉంటాను, చూసేయండి. అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎస్, వైట్ కలర్ కార్డ్ సెట్. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య వైట్ కలర్స్ ఎందుకో బాగా నచ్చుతున్నాయి అనమాట. యూజువల్గా నేను వైట్ అంతా ప్రిఫర్ చేయను. సో ఈ టాప్కి ఇలా మనకి వీనెక్ వచ్చింది, థ్రెడ్స్ కూడా వచ్చాయన్నమాట. నాకైతే ఈ థ్రెడ్స్ అంతగా నచ్చలేదు. వీళ్ళ టై చేయకపోతేనే నీట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఇలా వీనెక్ ఉన్నవి స్టైల్ చేయడానికి బాగుంటాయి అనమాట. ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా కానీ మంచిగా ఎలివేట్ అవుతుంది మన నెక్ వీనెక్ ఉండడం వల్ల. సో ఇది వచ్చేసి మనకి ఒక స్ట్రైట్ ఫిట్ టాప్ అంటారు కదా, అలా వస్తుంది. అండ్ దెన్ వేస్ట్ దగ్గర మనకి ఇలా వేస్ట్ బెల్ట్లా ఇచ్చాడు టై చేసుకోవడానికి. సో కొంచెం లూజ్ అయినా పర్లేదు, బెల్ట్ ఉంది కాబట్టి మనం టై చేసేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 500 రూపీస్. సో అమేజింగ్ కదా, మీకు కావాలంటే డెఫినెట్లీ పర్చేస్ చేసేయండి, చాలా బాగుంది ఇది. అండ్ నౌ కమ్స్ బాటమ్. సో ఇది వచ్చేసి బాటమ్ అనమాట. ఇలా ఫ్లేరెడ్ ప్యాంట్స్ అంటారు కదా, సో అలా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్, ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి సైజ్తో అంత ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ మీరు పర్చేస్ చేయాలంటే ఇవి చేయండి, ఎందుకంటే ఇవి స్టైలిష్గా ఉంటాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో వేసుకుంటే అదిరిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి మీకు కావాలనుకుంటే. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. సెకండ్ వన్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్. సో ఇందులో నాకు మెయిన్గా నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ హ్యాండ్ వర్క్ అనమాట. సేమ్ ఇలాగే దీనికి బాటమ్కి కూడా ఎండ్లో ఇలాగే ఇచ్చాడు. సో చాలా మంచిగా లుక్ ఎలివేట్ చేసింది ఇలా రావడం వల్ల. నాకైతే ఇది బాగా నచ్చింది ఇందులో. అండ్ క్లాత్ అదంతా కూడా చాలా బాగుంది. సో దీని క్లాత్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ కాదు, కాటన్ బ్లెండ్ అంటారు కదా, సో మిక్స్డ్ కాటన్. సో అలాంటిది ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. కింద ఇలా వీనెక్ ఇచ్చాడు. సో ఏమైనా సింపుల్ చైన్ అలాంటివి వేసుకున్నప్పుడు మంచిగా ఎలివేట్ అవుతుంది, మన నెక్ అన్నది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి టాప్. సో అగైన్ మనకి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. అండ్ గుడ్ థింగ్ గైస్, దీనికి పాకెట్ ఉంది. ఎస్, సో పాకెట్ ఉంది కాబట్టి మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనమాట ఆ పాకెట్ అన్నది. అగైన్ దీనికి కూడా ఇలా ఫ్లేరెడ్ బాటమ్స్ ఇచ్చాడు. సో బాటమ్కి ఇందాక చెప్పినట్టుగా ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాడేమో అనుకున్నాను, బట్ నో గైస్. సో నేను ఎక్కడో పొరపాటు పడ్డాను. బాటమ్కి అయితే ఇలా థ్రెడ్ వర్క్ ఏం లేదు, హ్యాండ్స్ వరకు థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. సో ఇలా ఫ్లేరెడ్ బాటమ్స్, నేనైతే ఎక్కువ లెగ్గిన్స్ ప్రిఫర్ చేయను, ఇలా ఫ్లేరెడ్ బాటమ్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఇవే మంచిగా లుక్ ఇస్తాయి అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి బాటమ్ అనమాట. అండ్ క్లాత్ చెప్పాను కదా కాటన్ బ్లెండ్ ఇది. ఐ థింక్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 500. లెట్ మీ సీ. సో ఇట్ కాస్ట్ మీ 500 రూపీస్. సో 500 రూపీస్కి మనకి ఇంత మంచి కార్డ్ సెట్ అంటే డెఫినెట్లీ వర్తే కదా. సో నేను తీసుకున్న సైజ్ వచ్చేసి M అనమాట. సో దానిని బట్టి మీరు చూసుకోండి ఎలాంటి సైజ్ మీకు సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. నౌ విల్ గో ఫర్ ద థర్డ్ వన్. సో దీని ప్రైస్ కూడా చెప్తాను, 1 minute. ఎస్, అగైన్ 500 రూపీస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫస్ట్ సెట్ చూపించాను కదా ఆ క్లాత్లోనే అనమాట. రేయాన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, సో ఆ ఫ్యాబ్రిక్ ఇది. కలర్ కాంబినేషన్ బాగుంది కదా, లావెండర్ విత్ పింక్ కలర్. సో వీటన్నిటిలో నాకు ఇది కూడా బాగా నచ్చింది. సో టాప్ వచ్చేసి మనకి కింద ఇలా కట్ ఇచ్చాడనమాట. సో ఇలా ఉంది టాప్ వచ్చేసి. ఇది వేసుకుంటే ఎలా ఉందో నేను మీకు సైడ్లో డిస్ప్లే చేస్తాను, చూసేయండి. ఇది కూడా సైజ్ వచ్చేసి M సైజ్. నౌ ఐ విల్ షో యూ ద బాటమ్.
సో క్లాత్ కూడా బాగుంది, నాకు నచ్చింది క్లాత్. దీనికి బాటమ్స్ వచ్చేసి ఇంత వైడ్ వస్తుంది అనమాట, అంటే ప్లాజోస్ టైప్లో వస్తుంది. సో యా, దిస్ ఈజ్ ఎ ప్లాజో. సో ఇలా ప్లాజోస్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఈ సెట్ పర్చేస్ చేయొచ్చు. అండ్ అగైన్ గైస్, దిస్ హ్యాస్ ఎ పాకెట్. సో పాకెట్ ఉంటే మనకు నచ్చుతుంది కదా, సో దీనికి పాకెట్ ఉంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద బాటమ్. అండ్ బాటమ్ వచ్చేసి కొంచెం నాకు పొడవు అవుతుందేమో అని అనిపిస్తుంది. సో బాటమ్ వచ్చేసి కొంచెం లెంతీగా ఉంది, వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో దిస్ ఈజ్ 4th కార్డ్ సెట్. సో ఇది వచ్చేసి వెస్టర్న్ లుక్లో ఉంటుంది అనమాట. మనకి ఇలా కాలర్ వస్తుంది నెక్కి, అండ్ ఇలాగ ఫస్ట్ వచ్చిన డ్రెస్కి ఇలాగ ఇలా థ్రెడ్స్ వచ్చాయి. మీకు నచ్చకపోతే పీకేసుకోండి, నాకైతే ఇలా తోకలు నచ్చవు. ఎస్, దిస్ ఈస్ ద డ్రెస్. ఇలా మల్టీ కలర్లో ఉంది. వెస్టర్న్ కైండ్ ఆఫ్ లుక్ అలాంటివి కావాలంటే ఇది పర్చేస్ చేయండి. దీనికి మనకి సైడ్ స్లిట్స్ ఏం రావు అనమాట. సో ఇలా కంప్లీట్గా క్లోజ్డ్ వస్తుంది, సైడ్ స్లిట్స్ అలాంటివి ఏం రావు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ గైస్, వన్ థింగ్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అండ్ ఇంకొకటి, మీకు నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ అరౌండ్ 500 గైస్, మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి. నేను మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ లెట్ మీ షో యూ దిస్ డ్రెస్. నెక్స్ట్ కమ్స్ ది బాటమ్. ఎస్, దిస్ ఈజ్ ద బాటమ్. సో దీనికి కూడా ఇలా ప్లాజో టైప్ బాటమ్స్ వచ్చాయన్నమాట. సో ఇలాంటి బాటమ్సే బాగుంటాయి గైస్, స్టైలిష్గా. ఇట్ కమ్స్ విత్ ఎలాస్టిక్. సో సేమ్ టాప్ లాగే. సో కార్డ్ సెట్ కాబట్టి టాప్ ఎలా ఉంటుందో బాటమ్ కూడా అలాగే ఉంటుంది. సో సేమ్ క్లాత్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ డిజైన్, ఎవ్రీథింగ్ సేమ్. సో చెప్పాను కదా, దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 530 రూపీస్. సో మంచిగా ఇలా ఎలాస్టిక్ వచ్చింది. సో ఇవన్నీ మీకు సైడ్లో డిస్ప్లే చేస్తాను, వేసుకుంటే లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎస్, దిస్ ఈస్ ద 4th వన్. సో ఇది వచ్చేసి టాప్ అనమాట, ఇలా ఉంది. సో ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రికే. మిగిలిన కార్డ్ సెట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పలుచగా ఉంది క్లాత్. సో యూ కెన్ సీ కొంచెం పలుచగా అనిపిస్తుంది అనమాట క్లాత్. సో ఇది కూడా మనకి నీస్ పై వరకు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ కార్డ్ సెట్స్ అన్ని నీస్ పై వరకే వస్తుంది. మీరు నేను డిస్ప్లే చేసిన వీడియోస్లో మీకు కనిపించుంటుంది కదా, కింద ఇలా కట్టించాను అనమాట టాప్కి. అండ్ సైడ్ స్లిట్స్ వస్తాయి. సో దీనికి కొంచెం ఇలా సైడ్ స్లిట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద టాప్. సో నేను తీసుకున్నవన్నీ ఏం సైజ్ చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు చూసుకోండి మీకు ఏ సైజ్ సెట్ అవుతుందో. ఎస్, నౌ కమ్స్ ద బాటమ్. సో బాటమ్కి ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ పాకెట్. దీనికి పాకెట్ కూడా ఉంది. సో ఇవి కూడా ప్లాజో ప్యాంట్స్ అనమాట, లూజ్గా ఉంటాయి. దీని మీద ప్రింట్ అంతా ఇలా వచ్చింది, బాగుంది కదా ప్రింట్ అదంతా కూడా. సో ఈ డ్రెస్ కూడా నాకు 530 రూపీస్కి వచ్చింది అనమాట, వెరీ లెస్ ప్రైస్. సో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ ట్రై చేయాలి, ఎప్పుడు రొటీన్గా వేసేవే కాకుండా. సో అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ట్రై చేస్తే ఏది బాగుంటుందో మనకు అర్థమవుతుంది అప్పుడు. సో మీరు ఎప్పుడు కార్డ్ సెట్స్ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, బాగుంది కదా ప్రింట్ అదంతా కూడా. సో ఇప్పటివరకు నేను చూపించినవన్నీ ఒక్కొక్క టైప్ డిజైన్ అంతా ఒక్కొక్క టైప్లో ఉందన్నమాట. ఒకటి వెస్ట్రన్ లుక్ అని, ఒకటి చిన్న ఫ్లోరల్ డిజైన్, అండ్ ఇంకొకటి లీవ్స్తో వచ్చిన డిజైన్, అండ్ ఇంకొకటి వైట్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్స్. అలా ఒక్కొక్క టైప్లో ఉంది. మీకు ఏది నచ్చిందో ఏది మంచిగా అనిపించిందో చూసి తీసుకోండి. సో యా, దిస్ ఇస్ ద బాటమ్. సో దీనికైతే ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చాడు మొత్తం ప్యాంట్ అంతా. సో ఇవి అయితే లూజ్గా ఉంటాయి ప్యాంట్స్. సో ఇలా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇలా లూజ్గా లైక్ చేసేవాళ్ళు, అంటే టైట్గా వేసుకోవడం ఇలా ఇష్టం లేకపోతే ఇలాంటివన్నీ తీసుకొని ట్రై చేయండి. సో యా, దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కమెంట్ చేస్తూ ఉండండి. ఐ ట్రై టు డూ, డెఫినెట్లీ ట్రై చేస్తాను చేయడానికి. సో మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే డెఫినెట్లీ నచ్చిందనే అనుకుంటున్నాను. కంప్లీట్గా కాకపోయినా ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను నేను. యా, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Tata, bye bye.